రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. వైట్ బీన్స్ కిలో 50 నుండి 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 60 రూపాయలతో అండి 85 రూపాయలు, సన్ను చిక్కుడ కిలో 30 నుండి 45 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 30 నుండి 40 రూపాయలు, పాల్యం వంకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 25 రూపాయలతో అండి 35 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 20 రూపాయలు, బెస్ట్ ఉంటే 25 రూపాయలు కూడా పలికిందండి. ఇక లలిత వంకాయ కిలో 10 నుండి 23 రూపాయలు, బాటల్ బ్రింజాల్ కిలో 40 రూపాయలు, బెండకాయ కిలో 30 రూపాయలు, బీరకాయ కిలో 25 నుండి 40 రూపాయలు, క్యారెట్ కిలో 40 నుండి 60 రూపాయలు, బీట్రూట్ కిలో 30 నుండి 50 రూపాయలు, క్యాప్సికమ్ కిలో 25 నుండి 55 రూపాయలు బెస్ట్ టాప్ నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ ఉంటే, బజ్జీ మిర్చి కిలో 50 నుండి 60 రూపాయలు, పచ్చిమిరపకాయలు మాల్ ఐటమ్ ఉంటే 60 రూపాయలు, మిగతా అన్నీ కూడా వికోటా మిర్చి అంతా కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలు అంతా ఉంటే కూడా 50 నుండి 55 రూపాయలు పలికాయి. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 70 నుండి 80 రూపాయలు, గోరు చిక్కుడ 25 నుండి 37 రూపాయలు, సొరకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, పచ్చి శనక్కాయలు 40 నుండి 50 రూపాయలు, అనపకాయలు కిలో 35 రూపాయలతో అండి 50 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 40 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 35 నుండి 47 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ కిలో 20 రూపాయలతో నుండి 30 రూపాయల వరకు కూడా బెస్ట్లు అంతా కూడా వెళ్ళాయండి. మిగతా అంతా కూడా 15 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. దొండకాయ కిలో 25 నుండి 35 రూపాయలు, చోచో కిలో 20 రూపాయలు, పొట్లకాయ కిలో 25 నుండి 30 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 20 రూపాయలు, బెస్ట్ ఉంటే 25 కూడా పలికిందండి. స్వీట్ కార్న్ కిలో 18 రూపాయలతో నుండి 26 రూపాయలు, 27 రూపాయలు, నాటీ టమాటో 25 కేజీల నాటీ టమాటో వచ్చేసి 300 రూపాయలు, 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నాటీ ఎర్రగడ్డలు కిలో 35 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 30 నుండి 25 నుండి 30 రూపాయలు, అల్లం పాత అల్లం కిలో 90 రూపాయలతో నుండి 100 రూపాయలు, కొత్త అల్లం కిలో 40 నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో 35 నుండి 40 రూపాయలు, 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది మనకు 250 నుండి 320 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా 400 రూపాయలతో నుండి 900 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ కిలో 8 నుండి 10 రూపాయలు, బూడిద గుమ్మిడికాయ కిలో 7 రూపాయలు, 50 కట్టల నాటి కొత్తిమీర 200 నుండి 300 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర 150 నుండి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 35 రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయము చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, రాత్రి 11 నుండి ఉదయం 5-6 గంటల వరకు వచ్చిన సమాచారం మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్న రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ, గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో మీకు పట్టీలు అనేది రావడం అయితే జరుగుతుంది. వీలైనంత వరకు క్వాలిటీ, గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ స్పెషలిస్టులు, వ్యాపారస్తులు కూడా రైతులకు అవగాహన చేయమని ప్రత్యేకంగా మన ఛానల్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. రైతులందరూ కూడా మన ఛానల్ చూసిన తర్వాత, రైతులు, వీక్షకులు అలాగే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ చూసిన తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.